స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025 ఈ ప్రిపరేషన్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్కి ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి ఎస్సీఆర్టీ అంటే గవర్నమెంట్ వారిచే రూపొందించబడిన మోడల్ పేపర్స్ కాబట్టి వీటిలో 75% మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెంబర్ 1, why do we apply paint on iron articles? దీనికి ఆన్సర్ ఏంటంటే టు అవాయిడ్ కరోజన్. ఐరన్ ఆర్టికల్స్ మీద పెయింట్ ఎందుకు వేస్తాం అనమాట, కరోజన్ ని అవాయిడ్ చేయడం కోసం. సో ఆన్సర్ ఈస్ టు అవాయిడ్ కరోజన్. క్వశ్చన్ నెంబర్ 2, బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్. ఏ బేసెస్ అయితే వాటర్ సాల్యుబుల్ అవుతాయో ఆ బేసిస్ ని ఆల్కలీస్ అంటారు. ఆల్కలీస్ ఆప్షన్, ఆల్కలీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. సొల్యూషన్స్ ఏబిసిడిఈ అని 5 సొల్యూషన్స్, అలాగే వాటి యొక్క pH వాల్యూస్ ఇచ్చారు. ఈ pH వాల్యూస్ ని బట్టి మనం చూస్తే A4 అంటే దట్ ఈస్ యాసిడ్, B1 దిస్ ఈజ్ ఆల్సో యాసిడ్. యాసిడ్స్ యొక్క pH విలువ మీకు తెలిసిందే, pH విలువ 7 కన్నా తక్కువ ఉంటే దేస్ ఆర్ యాసిడ్స్. అబోవ్ 7 దీస్ ఆర్ బేసిస్. అబోవ్ 7 ఉంటే దీస్ ఆర్ బేసిస్, అండ్ ఖచ్చితంగా 7 ఉంటే దోస్ ఆర్ న్యూట్రల్ అనమాట. సో ఇక్కడ ఏ బి ఈ రెండు కూడా యాసిడ్స్, అలాగే సిఈ రెండు కూడా బేసిస్, డి అనేది న్యూట్రల్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనమాట, విచ్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ద టేబుల్. స్ట్రాంగ్ యాసిడ్ ఏది, దేనికైతే pH విలువ తక్కువగా ఉంటుందో దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో సొల్యూషన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సొల్యూషన్ బి రాయాలి కానీ pH విలువ 1 అని రాయకూడదు. సో మీకు కావాలని కూడా pH ఈజ్ ఈక్వల్ 1 అని బ్రాకెట్ లో మెన్షన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఆర్ ఆంఫోటారిక్ ఆక్సైడ్స్. ఆంఫోటారిక్ ఆక్సైడ్స్ అంటే ద ఆక్సైడ్స్ విచ్ బిహేవ్ లైక్ బోత్ యాసిడ్స్ అండ్ బేసిస్. ద ఆక్సైడ్స్ which react with both acids and bases. Both acids and bases are called amphoteric oxides అన్నమాట. ఇవన్నీ కూడా అల్యూమినియం హైడ్రాక్సైడ్. రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్. హైడ్రోజనేషన్ అంటే యాడింగ్ హైడ్రోజన్ అనమాట. దీన్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఏంటంటే టు ప్రొడ్యూస్ సాచురేటెడ్ ఆయిల్స్. అన్సాచురేటెడ్ ఆయిల్స్ కనుక హైడ్రోజన్ యాడ్ చేసి మనం హీట్ చేస్తే, నెమ్మదిగా హీట్ చేస్తే దే విల్ బికమ్ సాచురేటెడ్ ఆయిల్స్. సో రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్, దట్ ఈస్ ఆన్సర్ టు ప్రొడ్యూస్ సాచురేటెడ్ ఆయిల్స్. క్వశ్చన్ నెంబర్ 6, ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ ఇట్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఆప్షన్ డి రెటీనా. క్వశ్చన్ నెంబర్ 7, డ్రా ద సింబల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్ సింబల్ చాలా సింపుల్, ఇలా మనం ఫిలమెంట్ గీసి ఇలా ఒక రౌండ్ షేప్ గీస్తే దట్ ఈస్ ఎలక్ట్రిక్ బల్బ్. క్వశ్చన్ నెంబర్ 8, 1 కిలోవాట్ అవర్ హౌ మెనీ జౌల్స్, దట్ ఈస్ 3.6 into 10 to the power of 6 joules. 3.6 into 10 to the power of 6 joules అనమాట ఒక కిలోవాట్ అవర్ అంటే. క్వశ్చన్ నెంబర్ 9, జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈస్ CnH2n+2. రైట్ ద ఫస్ట్ 2 ఆల్కేన్స్. CnH2n+2 కాబట్టి ఫస్ట్ 2 ఆల్కేన్స్, దీనిలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆల్కేన్ దట్ ఈస్ CH4, అండ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ C2H6. సో దిస్ ఈజ్ మీథేన్, దిస్ ఈజ్ ఈథేన్. పేర్లు కావాలంటే మీరు పేర్లు కూడా చదువుకోవచ్చు. మీథేన్, దిస్ ఈజ్ ఈథేన్. క్వశ్చన్ నెంబర్ 10, వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. కాన్వెక్స్ మిర్రర్ కి మిర్రర్ ఎక్కడ ఉంటుందన్నమాట, మనకి డ్రైవర్స్ కి సైడ్ రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం. దీనికి కారణం ఏంటంటే ఫార్మ్స్ ఏ స్మాల్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్. ఒక చిన్నదైన వర్చువల్ ఇమేజ్ ని, అది కూడా ఎరెక్ట్ ఇమేజ్ ని ఫార్మ్ చేస్తుంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ ని డ్రైవర్స్ పక్కన ఉండే రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 11, వై ఈస్ ద సిరీస్ అరేంజ్మెంట్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్స్.
సిరీస్ అరేంజ్మెంట్ అంటే పక్క పక్కన బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని అరేంజ్ చేయడాన్ని సిరీస్ అరేంజ్మెంట్ అంటాము. ఒకే కరెంట్ ఫ్లో అవుతుంది సిరీస్ అరేంజ్మెంట్ ద్వారా. దీనివల్ల డొమెస్టిక్ సర్క్యూట్స్లో ఏంటి ప్రాబ్లం అంటే ఒక అప్లయన్స్ ఆగిపోతే మిగిలిన అప్లయన్సెస్ కూడా షట్ ఆఫ్ అయిపోతాయి కాబట్టి. సో ద ఆన్సర్ ఈస్ ఇఫ్ వన్ కాంపోనెంట్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ఫెయిల్స్ ద సర్క్యూట్ బికమ్ బ్రేక్స్ అండ్ అదర్ స్టాప్ వర్కింగ్. అలాగే సిరీస్ కనెక్షన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వోల్టేజ్ స్ప్లిట్టింగ్ అనేది కూడా. సెక్షన్ 3 ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయన్నమాట. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 3 4 12. ఇక్కడ ఆప్షన్ లేదు, చాయిస్ లేదనమాట. మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఓన్లీ 12th క్వశ్చన్ మాత్రమే చాయిస్ ఉంది, ఏఆర్బి. రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అని చెప్పి రే డయాగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ ఏ ఆప్షన్లో అట్ ఇన్ఫినిటీ, రెండోది అట్ 2f1. అట్ ఇన్ఫినిటీ అంటే ఇమేజ్ కరెక్ట్గా మనకి ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అట్ 2f1 అంటే ఇమేజ్ కరెక్ట్గా 2f2 దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి అంటే డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఈ డయాగ్రామ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక డయాగ్రామ్ గీస్తే మనకి సరిపోతుంది 4 మార్క్స్ క్వశ్చన్గా. మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ 12లో ఏబిలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా యాసిడ్స్ బేసిస్ లెసన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. రెండోది లైట్ రిఫ్రాక్షన్కి సంబంధించిన లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. క్వశ్చన్ నెంబర్ 13. Fresh milk has a pH of 6. How do you think the pH will change? It turns into curd. Explain your answer. pH 6గా ఉంటుంది ఫ్రెష్ మిల్క్ దగ్గర, లాక్టోజ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది కర్డ్గా టర్న్ అవుతుందో దానికి pH వాల్యూ 6 కన్నా తగ్గుతుంది అనమాట, లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవడం వల్ల. సో pH వాల్యూ డిక్రీజెస్ అని చెప్పి ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14. ఇది ఒక టేబుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే టేబుల్ మెటీరియల్, మీడియం, ఎయిర్, ఐస్, రూబీ, బెంజీన్ అని చెప్పి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో 1.003, 1.31, రూబీ 1.71, బెంజీన్ 1.50. క్వశ్చన్స్ వచ్చి విచ్ మెటీరియల్ మీడియం ఈస్ ఆప్టికల్లీ రేరర్ మీడియం, దట్ ఈస్ ఎయిర్. ఎయిర్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి సో రేరర్ మీడియం ఏమో ఎయిర్. అలాగే విచ్ మెటీరియల్ మీడియం ఇస్ ఆప్టికల్లీ డెన్సర్, దట్ ఈస్ రూబీ. 1.71 ఉండటం చేత రూబీ ఈస్ ఆప్టికల్లీ డెన్సర్. రైట్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ ఉంటుందో స్పీడ్ ఆఫ్ ది లైట్ తక్కువ ఉంటుంది అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n తో రిప్రజెంట్ చేస్తా, స్పీడ్ ఆఫ్ లైట్ ని v తో రిప్రజెంట్ చేస్తా. సో n ప్రపోర్షనల్ టు 1/v అని రాస్తే సింపుల్ గా సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ లేవు కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15th క్వశ్చన్ లో ఏఆర్బి, అలాగే 16th క్వశ్చన్ కి ఏఆర్బి, 17th క్వశ్చన్ కూడా ఏఆర్బి. ఇంటర్నల్ చాయిస్ తో ఉంటుంది. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఏమో ఐ డిఫెక్ట్ మయోపియాకి సంబంధించిన క్వశ్చన్. ఇవన్నీ కూడా అన్ని కూడా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఒక డయాగ్రాము దానికి సంబంధించిన మ్యాటర్ అలా ఉంటుంది. అలాగే బి రెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. 16th question, what are the differences between displacement and double displacement reactions? Question number 16b, explain the mechanism of cleaning action of soap. 17th question ఏమో ఐస్టెడ్ ఎక్స్పెరిమెంట్. కరెంట్ పాసింగ్ అవుతుంటే, ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంటే దెర్ ఈస్ ఎ డిఫ్లెక్షన్ ఇన్ కంపాస్ నీడిల్ అని చెప్పి ఐస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆర్ మరొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరోజన్. ఇవి ఇంటర్నల్ చాయిస్తో ఈ 3 క్వశ్చన్స్ రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి.